హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో ఒకటైన సకినాలు కరకరలాడుతూ చాలా రుచిగా రావాలంటే కొన్ని టిప్స్ పాటించి చేస్తే ఎవరైనా వీటిని ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ సకినాలని పక్కా కొలతలతో మీకు చూపించబోతున్నాను. ఇలా చేస్తే ఎన్ని కిలోల సకినాలైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సకినాలని టమాటా కర్రీతో తింటే వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సకినాలని ఎలా చేయాలో చూద్దాం. ఇక నేను 1.25 కేజీ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. సకినాలు చేసేటప్పుడు ఎప్పుడైనా పాత బియ్యం, అవి రేషన్ బియ్యం తీసుకోవాలి. అలా అయితేనే సకినాలు కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. మిల్లులో పట్టించేటప్పుడు కొంచెం అటు ఇటుగా పిండి వస్తుంది, లేదా పిండి పల్చగా అయినా కూడా యూజ్ అవుతుందని నేను కొద్దిగా ఎక్కువ బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యంలో ఇప్పుడు నీళ్లు పోసేసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి మళ్ళీ గిన్నె నిండా నీళ్లు పోసి ఈ బియ్యాన్ని ఇప్పుడు రాత్రంతా లేదా మీరు మార్నింగ్ టైంలో ఒక 4-5 గంటల పాటైనా కూడా నానబెట్టుకోవచ్చండి. ఇక నేను రాత్రి మొత్తం నానబెట్టి మార్నింగ్ టైంలో చూపిస్తున్నానండి. చూడండి, బియ్యం బాగా నానిపోయాయి. బియ్యం ఎంత నానితే సకినాలు అంత కరకరలాడుతూ బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ బియ్యంలో నుంచి ఎక్స్ట్రా వాటర్ని తీసేసి ఇలా జాలి గిన్నెలోకి వేసుకోవాలి. నీళ్లు పోయే వరకు ఇలా ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి కాటన్ క్లాత్లోకి వేసి బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట పాటైనా కూడా ఆరబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇలా టచ్ చేసి చూస్తే చేతికి తడి అంటకుండా ఉంటుందో అప్పుడే పిండిని పట్టించుకోవాలండి. ఇవి ఆరిన తర్వాత బాక్స్లోకి తీసుకొని మిల్లులోకి వేసి పిండి మెత్తగా పట్టించుకొని తీసుకున్నానండి. చాలా తక్కువ బియ్యం కాబట్టి మీరు ఇంట్లోనే మిక్సర్లోకి వేసుకొని మెత్తగా మిక్స్ చేసి చేసుకోవచ్చు. పిండి ఆరక ముందుకే 1 కప్పు వరకు నువ్వులు, దీంట్లోనే 1/2 కప్పు వాము, 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీరు ఎన్ని కిలోల పిండి తీసుకున్నా సరే ఇలా క్లాత్లోకి వేసుకొని కలుపుకోండి. ఇందులో అన్ని వేసినవన్నీ బాగా కలుస్తాయి. పిండిలో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఈ టైంలోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లో కొద్ది కొద్దిగా తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1.5 కిలో పిండి తీసుకున్నాను కదండి, అందులో నుంచి 1/2 కిలో పిండిని పక్కన పెట్టేసి 1 కేజీ పిండిని మాత్రమే తీసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా జారుగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి సకినాలు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు సెట్ అవ్వనిచ్చి తర్వాత సకినాలుగా వేసుకోవాలి. చూసారుగా, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని వేరొక బౌల్లోకి వేసుకొని పిండి ముద్దతో గౌరమ్మని చేసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి, నేను కూడా కుంకుమ పెట్టుకొని పక్కకు ఎవరన్నా ఉంటే వారికి కూడా బొట్టు పెట్టి గౌరమ్మ చుట్టూ సకినం పోసి దాంతో స్టార్ట్ చేస్తామండి సకినాలు. నేనైతే ఇలా కొంచెం లావుగా వేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ లావుగా వేసుకోవచ్చు, లేదా సన్నగా కూడా వేసుకోవచ్చండి. సకినాలని మరీ లావుగా కాకుండా అలాగని మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా సకినాల్లాగా చుట్టుకోవాలండి. అప్పుడే సకినాలు కరకరలాడుతూ వస్తాయి. ఇలా చేత్తోకి కొంచెం పిండిని తీసుకొని ఇలా వేళ్ళతో తిప్పుతూ ఉంటే సకినాలు ఈజీగానే చేయవచ్చండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా సకినాల్లాగా చేసుకోవాలి. ఇలాగే నేను మిగతా పిండిని మొత్తం సకినాల్లాగా చేసుకున్నానండి. ఇవి ఆరిన తర్వాతనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. చేతికి తడి అంటకుండా ఉంటే అప్పుడే వీటిని ఇలా ప్లేట్లోకి ఒక 5-6 వరకు వేసుకొని స్టవ్ మీద ఇలా పెద్ద కడాయి పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ప్లేట్లోకి తీసుకున్న సకినాలను నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వీటిని ఒక 2 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా విడగొట్టాలండి. మరొక వైపుకు తిప్పుకుంటూ ఇవి బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. సకినాలు వేయించేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇవి కాలడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. సుమారుగా ఒక 5-6 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇవి మరొక వైపుకు తిప్పుకుంటూ ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం కలర్లోకి వస్తాయి కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసేయాలండి. ఇలాగే మిగతా సకినాలను కూడా తీసి ఆయిల్లోకి వేసి వేయించుకొని తీసుకోవాలి.
అంతే అండి. సంక్రాంతి స్పెషల్ సకినాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ఈ కొలతలతో నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ఈ కొలతలతోనే ఎన్ని కిలోల పిండినైనా కూడా మీరు ఈజీగా సకినాలు చేసుకోవచ్చు. చూడండి సకినాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ సకినాలని టమాటా కూరతో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.